క్రీస్తునందున ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకు అందరికీ ప్రేమవందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులరా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచుతూ బాగుండాలని కోరుకొని మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులరా. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనల్ని మరొకసారి సజీవుల సంఖ్యలో ఉంచి దేవుని మాటలు, కొద్ది మాటలు వినటానికి దేవుడిచ్చిన అవకాశం కొరకై ఎంతో దేవుని నామాన్ని స్తుతించు బద్దులమై ఉంటున్నాం ప్రియులరా. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము చదువుకుందాము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించదు. క్రీస్తునందున ప్రియులరా, మరి దేవాదేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ప్రియులరా. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తానని. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలంగా ఉంటూ ఆయనకు మొరపెడతామో, ప్రార్థన చేస్తామో, మన యొక్క విన్నపములు తెలియపరుస్తామో, వెంటనే దేవుడు మన యొక్క మనవిని ఆలకించి జవాబిచ్చే దేవుడుగా ఉంటాడు. ఉత్తరం ఇస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. శ్రమలో నేను అతనికి తోడే ఉంటానని దేవుడు చెప్తున్నాడు ప్రియులరా. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానంటున్నాడు. అతన్ని విడిపించి అటువంటి సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి బాధలున్నా మరి అతన్ని విడిపించి అతని గొప్ప చేస్తున్నట్టున్నాడు. అతడు కానీ ఆమె కానీ ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లుగా మరి వారిని విడిపించి నేను గొప్ప చేస్తానంటున్నాడు. శ్రమల్లో, దుఃఖంలో, బాధలో, వేదనలో, శోధనలో, కష్టంలో, నష్టంలో, కన్నీటిలో, సమస్యల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నారా? మరి విడిపించి గొప్ప చేసే దేవుడు మనకు ఉన్నాడు ప్రియులరా. కాబట్టి మనము ఆయనను గట్టిగా పట్టుకోవాలి, ఆయన చిత్తాన్ని చేసే వారుగా ఉండాలి, ఆయన యొక్క ఆజ్ఞల మార్గం నడుచుకునే వారంగా ఉండాలి ప్రియులరా. మరి మనం అందరం కూడా ఆయన యందు ఆనందించే వారుగా ఉండాలి. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఎందుకంటే ప్రభు సమీపం ఉన్నాడు ప్రియులరా. కాబట్టి ప్రభు త్వరలో రానే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పడుతున్నటువంటి శ్రమలు ఎన్నదగినటువంటివి కావు. రాబోతున్నటువంటి మహిమ ఎదుట ఇప్పుడు పడుతున్న శ్రమలు ఎన్నదగినటువంటివి కానే కావు ప్రియులరా. కాబట్టి మరి మనమందరం కూడా ఆయన యొక్క ఉచితమైనటువంటి మహాకృపలో మనము బద్దులమై ఉంటున్నాం. దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరుస్తానంటున్నాడు, నా రక్షణ అతనికి చూపిస్తానని దేవుడు మరి ఇంత మంచి మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులరా. కాబట్టి మన పట్ల ఎంతో గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఎంతో ప్రేమను కలిగినటువంటి దేవుడుగా మన ఎదుట కనపడుతూ ఉన్నాడు ప్రియులరా. కాబట్టి ఆయనను గట్టిగా పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం, వాక్యాన్ని చదువుకుందాం, వాక్యాన్ని ధ్యానిస్తాం, వాక్య ప్రకారం నడుచుకోవడానికి మరి ఆ ప్రకారంగా జీవించడానికి సహాయము చేయమని అడుగుదాము. దేవుని యొక్క కృపను పొందుకుందాము. దేవుని యొక్క సన్నిధానంలో అనేకుల కోసం ప్రార్థనలు చేద్దాం, యాచనలు చేద్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అనేకులు అంతటా అందరూ మానవ మనసు పొందేటట్లుగా ప్రార్థనలు చేద్దాం. దేవుని చిత్తాన్ని చేసేవారుగా మార్చబడేటట్లుగా ప్రార్థనలు చేద్దాం. సంఘంలో సహకారులుగా మార్చబడేటట్లుగా ప్రార్థనలు చేద్దాం. సహకారులు లేపబడేటట్లుగా ప్రార్థనలు చేద్దాం. అనేక సేవకుల కోసం ప్రార్థనలు చేద్దాం ప్రియులారా. ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు తన యొక్క కృపను చూపించి నడిపిస్తూ ఉంటాడు. మరి మనము ఆయన నామాన్ని ఎరిగినటువంటి వారంగా మనం ఉన్నట్లయితే మరి మనల్ని దేవుడు గణపరిచే దేవుడుగా ఉంటాడు. మరి మనవి ఆలకించే దేవుడుగా ఉంటాడని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన నామాన్ని ఎరిగినటువంటి వారంగా ఉన్నామో లేదా అని పరీక్ష చేసుకుంటూ మనం ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆయనను ఎరిగినటువంటి వారంగా మనం ఉండుగాక. ఆయన మనల్ని ఇతను నేను ఎరిగిన వాడిని, నేను ఎరిగిన అతను అని చెప్పేసి మనల గురించి చెప్పే దేవుడుగా మనం ఉండాలి ప్రియులారు. కాబట్టి మనకు దేవుడు తెలుసు, కానీ దేవునికి మనం తెలుసా అని మనము పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ఆ ప్రకారంగా మనము ఉన్నట్లయితే దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు, భద్రపరుస్తాడు, దీవిస్తాడు, హెచ్చిస్తాడు, కృప చూపిస్తాడు, అన్ని విషయాల్లో సాయం చేస్తాడు ప్రియులారు. కాబట్టి ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేద్దాం. ఆ ప్రకారం చేయడానికి దేవుడు సాయం చేస్తాడు, కృప చూపిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.